కుమరం భీం జిల్లాలో బీభత్సం సృష్టించిన ఏనుగు కోసం గాలిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. సులుగుపల్లి అభయారణ్యం నుంచి ఏనుగు బయటికి రావటం లేదు. దీంతో 5 రేంజ్ల పరిధిలో అటవీ శాఖ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. 4 బృందాలుగా విడిపోయి అడవిని జల్లెడ పడుతున్నారు. పెంచుకల్పేట మండలంలోని ప్రాణహిత కాలువ దగ్గర చివరిగా ఏనుగును గుర్తించారు. ఆ తర్వాత లోడపల్లిలో గ్రామస్తుల కంటపడింది. దీంతో ఆ రూట్లో గాలిస్తున్నారు. మరోవైపు డిఎస్ఓ నీరజ్ కుమార్ తన 52 మంది బృందంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కుమరం భీం జిల్లాలో నిన్న ఒకరిపై దాడి చేసి చంపేసిన ఏనుగు 24 గంటల గడవక ముందే మరొకరిపై దాడి చేసి హతమార్చింది. తెల్లవారుజామునే పొలం పనులకు వెళ్లిన రైతు గజరాజు దాడిలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన పోషణ అనే రైతుపై దాడి చేసి తొక్కేసింది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన చింతలమానేపల్లి అల్లూరి శంకర్ పైన కూడా దాడి చేసింది ఏనుగు బీభత్సంతో పరిసర గ్రామాల్లో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విఘ్నేష్ నుండి తెలుసుకుందాం. విఘ్నేష్, ఏం చెప్తున్నారు అటవీ అధికారులు? సో ఏనుగు ఇలా ప్రవర్తించటం నిజంగా ఏం చెప్తున్నారు దీనిపై? అంటే రివాజ్ అంటున్నారా, లేకపోతే ఎప్పుడు లేనిది ఎప్పుడు విననిది అనేది అయితే తెలుస్తోంది. ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. అటవీ అధికారులు ఏం చెప్తున్నారు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గతంలో ఎప్పుడైనా కూడా చిరుతపుల్లలు కావచ్చు, ఎలుగుబంట్లు దాడి చేశాయని వార్తలు వినేవాళ్ళము. ఇప్పుడు తొలిసారిగా ఏనుగు వచ్చింది, ఏనుగు విభత్సం సృష్టిస్తోందని చెప్పి ఒక సంచలనమైన వార్త అయితే చూస్తున్నాం. మనం దృశ్యాలు చూస్తున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 2 వ్యక్తుల మీద దాడి చేసింది ఏనుగు. 2 వ్యక్తులు 24 గంటల వ్యవధిలోనే 2 చనిపోయారు. సంచలనం రేపుతోంది ఈ సంఘటన. పోచయ్య అనే వ్యక్తి పెంచుకల్పేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి, అలాగే చింతలమానేపల్లి మండలం బోరేపల్లి గ్రామంలో కూడా శంకర్ అనే రైతుపై కూడా ఏనుగు దాడి చేసి చంపేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంకైతే చూస్తున్నాం, దాదాపు 16 గ్రామాల్లో అటవీ శాఖ హైలైట్ ప్రకటించింది. గ్రామస్తులు ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏనుగు సంచరిస్తున్న ప్రాంతంలో 3 పులులు కూడా సంచరిస్తున్నాయనే విషయం కూడా కొత్తగా మరో సమాచారం అందుతోంది. ఈ విషయంలో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ఒక్కసారిగా ఏదైతే తొలిసారి కాగజ్నగర్ కారిడార్ లో ఏనుగు సంచారంతో ఆదివాసీ రైతుల్లో ఒక భయానకమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఏదైతే ఛత్తీస్గఢ్ ద్వారం నుంచి ఏనుగు వచ్చిందని చెప్పి తెలుస్తా ఉంది. అది ఒక గుంపు నుంచి వేరుపడి ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా సమాచారం ఉంటుంది. ప్రస్తుతానికైతే కదంబ అభయారణ్యంలో 18 కిలోమీటర్లు సంచరించి బెజ్జూరు మండలంలోకి వచ్చిందని చెప్పి తెలుస్తా ఉంది. భార్య కూడా ముంజంపల్లి మీదుగా పయనిస్తోంది, ఆ ప్రాంతంలో వెళ్తుందని చెప్పి తెలుస్తోంది. మొత్తానికైతే ఏనుగు దాడులతో ఒక్కసారిగా కాగజ్నగర్ కారిడార్ అంతా కూడా పడిందని చెప్పుకోవచ్చు. దాదాపు 16 గ్రామాల్లో అటవీ శాఖ హైలైట్ ప్రకటించింది. జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. జనాలంతా కూడా, రైతులు, ఆదివాసులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏనుగును పట్టుకునేందుకు ఒక ఆపరేషన్ అయితే ప్రారంభించారు. 3 శాఖల అధికారులు సమన్వయంతో ఏనుగును పట్టుకునేందుకు దాన్ని విఘ్నేష్, అది అభయారణ్యంలోకి వెళ్ళిపోయింది అనేది ఒక వర్షన్ కూడా వినిపిస్తోంది. దాన్ని పట్టుకొని అంటే ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అంటే తీసుకెళ్లి ఎక్కడన్నా జంతు సంరక్షణ దాంట్లో ఉంచుతారా, లేదంటే ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఖచ్చితంగా ప్రస్తుతానికి అయితే ప్రాణ నష్టం జరిగింది. 2 రైతులు కూడా చనిపోయిన నేపథ్యంలో ఇంకా ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు, లేదా ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, గాయాలు కూడా కాకుండా ఉండేందుకు ముందుగా అయితే హైలైట్ ప్రకటించారు. జనాలు ఏదైతే ఆ కదంబ ప్రాంతంలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో అందరూ కూడా సమాచారం చేరవేశారు. గ్రామాల్లో చాటింగ్ చేస్తున్నారు. ఎవరు కూడా ఇళ్లలోకి బయటకు రావద్దు, పొలాల వైపు వెళ్ళొద్దు, అటవీ ప్రాంతానికి వెళ్ళొద్దని కూడా సూచిస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా అటువైపు వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో అటవీ శాఖ ఒక్కసారిగా హైలైట్ ప్రకటించింది. 16 గ్రామాలను గుర్తించింది. ఆ వైపుగా వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో 16 గ్రామాలకు సంబంధించి అందరికి చాటింపు ద్వారా లేదా వాట్సాప్ లలో సమాచారం అందిస్తున్నారు. ఏదైతే ప్రాణహిత ప్రాంతంలో ఇప్పుడు కదంబ అభయారణ్యం వైపు వెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి జనాలకు కూడా అటవీ శాఖ సూచిస్తుంది. రెవెన్యూ కావచ్చు, అటవీ శాఖ, అలాగే ఇతర శాఖలకు సంబంధించి కూడా సమన్వయంతో ముందు పట్టుకునేందుకు దాని మీద ఏనుగును ఛత్తీస్గఢ్ వైపు పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.